సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులుగా పరిగణిస్తూ 70 కేసులు నమోదయ్యాయి గత 2022, 23, 24 సంవత్సరాల్లో. ఆ కేసుల్లో ప్రమాదవశాత్తు వెహికల్ పోలీసులు గుర్తించినందువల్ల మరణం సంభవించినట్లయితే 2 లక్షలు, గాయాలు జరిగినట్లయితే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. జిల్లా జడ్జి గారి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ రివ్యూ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆకివీడు మండలంలో రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఒక కేసుని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫారం 1 క్లెయిమ్ దారు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫారం 2 కింద డిప్యూటీ కలెక్టర్ నేను క్లెయిమ్ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉండి రికమెండ్ చేస్తాను. ఆ విధంగా కలెక్టర్ దగ్గర ఆర్డర్ తీసుకొని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాబేస్లో మనం కనుక అప్లోడ్ చేసినట్లయితే క్లెయిమ్దారికి నేరుగా వ్యక్తి కనుక మరణించినట్లయితే 2 లక్షలు, గాయాలు జరిగినట్లయితే 50,000 వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ విధంగా లోగడైతే సొల్యూషన్ ఫండ్ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చేవారం జిల్లా కలెక్టర్ గారి ద్వారా. ఇప్పుడు దాన్ని కొంచెం మార్పు చేర్పులతో కొత్తగా స్కీము రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ హిట్ అండ్ రన్ కేసుల్ని తహసీల్దారు ఎస్హెచ్ఓల ద్వారా తీసుకుంటూ ఇప్పటివరకు క్లెయిమ్ పరిష్కారం కాని కేసుల్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఆకివీడు మండలం ఈరోజు క్లెయిమ్ కోసం సందర్శించడం జరిగింది. ఒక క్లెయిమ్ ఈరోజు ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ క్లెయిమ్ని 2-3 రోజుల్లో క్లెయిమ్దారుని పిలిపించి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా హిట్ అండ్ రన్ కేసులో ఉన్నవారు మరణించినా లేదా గాయాలు సంభవించినా పోలీసు వారి దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, రెవెన్యూ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, FIR కాపీ, అలాగే బ్యాంకు అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు చనిపోయిన వారిది లేదా క్లెయిమ్దారు యొక్క ఒక 7 వారాలు ఎంక్లోజ్ చేసి ఇచ్చినట్లయితే మేము క్లెయిమ్ని ప్రాసెస్ చేసి ఆన్లైన్లో అప్లై చేయగలం. ఈ విధంగా ఇలాంటి క్లెయిమ్స్ని కూడా దాదాపు 70 ఉన్నాయి. ప్రతి SHOని అలానే ప్రతి తహసీల్దారు దగ్గర నుంచి తీసుకొని ఈ క్లెయిమ్స్ని సెటిల్ చేస్తాము. ఈ 70 క్లెయిమ్స్ సెటిల్ చేసేంత వరకు చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరైనా క్లెయిమ్దారులు ఉన్నట్లయితే ఫామ్ 1లో క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాను.